2 లక్షల రుణమాఫీ అనేది కొంతమందికి అయింది, అందరికీ కాలేదు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు కూడా, 1,00,000 రూపాయలు, 50,000, 1,50,000 ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు బ్యాంకులలో కొంత అవుతున్నది. ఇప్పుడు సపోజు నేనే ఉన్నా, నాకు 1,21,000 ఉన్నది. 1,21,000 ఉంటే 1,06,000 మాఫీ చేసి మిగతా బ్యాలెన్స్ అమౌంట్ అనేది నేను బ్యాంకులో నన్ను కట్టమంటున్నారు. రేవంత్ రెడ్డి అనేటోడు 2 లక్షల రుణమాఫీ చేయాలి, అది ఎంత ఉన్నా కూడా క్లోజ్ కావాలి. కానీ అలా కాకుండా నాకు 1,21,000 ఉంటే అలా 1,06,000 మాఫీ చేసి మిగిలిన నువ్వు కట్టు అంటే అది సంపూర్ణ రుణమాఫీ ఎట్లయితుంది? కాదు కదా. అలాగే 6 పథకాలు ఉన్నాయి, 6 గ్యారంటీల కింద ఇచ్చిండు. ఒక్క లేడీస్కు బస్సు ఫ్రీ పథకం తప్ప మిగతా ఏవి సంపూర్ణం కాలేదు. ఇప్పుడు కరెంటు బిల్లు 0 బిల్లు అన్నాడు, అది అందరికీ కాలే, కొంతమందికి అయింది. మళ్ళీ మిగతా వాళ్ళం కూడా అప్లికేషన్లు పట్టుకొని ఎంఆర్ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్ అందరూ దరఖాస్తులు పెట్టున్నాం. అవి కూడా ఇంతవరకు వాటికి అతిగతి లేదు. గ్యాస్ కూడా 500 రూపాయలకే గ్యాస్ అన్నాడు, అది కూడా పూర్తి కాలేదు. కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. తర్వాత విషయం వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్లకు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు. ఇప్పటికి 8 నెలలు అయింది, కళ్యాణ లక్ష్మి నిధులు లేవు, తులం బంగారం లేదు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఆడవాళ్ళకు చదువుకున్న అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అన్నాడు, స్కూటీలు లేవు. ఆడవాళ్లకు 2,500 రూపాయల చొప్పున ఆడవాళ్ళకి ఇస్తా ప్రతి ఒక్కళ్ళ పేద మహిళలకు అన్నాడు, అవి కూడా అతి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, పగిలిపోయింది, అది ఇది అన్నాడు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్త నీళ్ళు వదిలిపెట్టాడు తప్ప దాన్ని ఆపి పంపింగ్ చేస్తే మాకు నీళ్ళు వచ్చాయి. ఇప్పటిదాకా కేసీఆర్ గవర్నమెంట్లో 10 ఏళ్ల బట్టి మేము విపరీత నీళ్లతోటి హాయిగా కళకళలాడుకుంటూ మా చుట్టుపక్కల గ్రామాలు కానీ మా గ్రామాలు కానీ విపరీతమైన దున్నుకొని ఇప్పటికి కూడా ఫ్రీగా ఉండకుండా వ్యవసాయ పనుల్లో ఉండేవాళ్ళం. మాకు ఇప్పటి వరకు ఆ దున్నులు లేదు, పొలాలు నాటలేదు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఏవీ లేవు. తర్వాత వచ్చేసి కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఇంతవరకు దరఖాస్తులు పెట్టిన వాళ్ళకి ఎవ్వరికి కూడా కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఇంతవరకు ఇయ్యలేదు. నెక్స్ట్ వచ్చేసి రైతు బీమా, కేసీఆర్ గారు రైతు బీమా పెట్టి చనిపోయిన రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు 1 నెల లోపలనే చెక్ రూపంగా ఇచ్చేవాళ్ళు. కళ్యాణ లక్ష్మి నిధులే పక్కన పెట్టేశాడు, కళ్యాణ లక్ష్మి నిధులు ఇంతవరకు రాలేదు. తర్వాత రైతు బంధు కేసీఆర్ ఉన్నంత కాలం ప్రతి సంవత్సరం 2 దఫాలుగా 10,000 రూపాయలు, 5,000 చొప్పున పడేటి ఎకరానికి. ఇంతవరకు రైతు బంధు అనేదే, రైతు భరోసా అని 15,000 ఇస్తా అది ఇది అన్నాడు, ఏది ఇంతవరకు కాలేదు. కాబట్టి ఇది మోసపూరితమైన హామీలతోటి రైతులను ముంచి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి వెంటనే తక్షణం రాజీనామా చేసి వేరే ఈ రైతులందరికీ న్యాయం చేయాలి. వేరే ఈ మోసపూరిత రేవంత్ రెడ్డి మార్పు అనేది ఈ రోజు మార్పు అనేది బస్సులలో తప్ప ఎక్కడ కనపడతలేదు. బస్సులలో సీట్లు దొరకక నిలబడి నానా ఆగమయ్యే మార్పే వచ్చింది తప్ప ప్రజా సంక్షేమంలో ఉన్న ప్రజల కోసం సంక్షేమం మార్పు ఏమీ లేదు. మార్పు కాదు, మోసం జరిగింది తప్ప వేరే ఏదీ లేదు. ఈ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ పోవాల్సిందే. మళ్ళీ రైతు రాజ్యం అయినటువంటి కేసీఆర్ గవర్నమెంటే రావాలి. మాకు కూడా మా నియోజకవర్గం మా మాజీ మంత్రి గారు ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఈ కొత్త ఎమ్మెల్యే వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క డెవలప్మెంట్ లేదు, రోడ్డు లేదు, ఏదీ లేదు. కనీసం ఆమె కూడా కనపడడం లేదు, అమెరికా చెక్కేసింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు లేరు, ఎమ్మెల్యే గారి 2వ ఎమ్మెల్యే గారు లేరు, 3వ ఎమ్మెల్యే గారు లేరు, ఏ ఎమ్మెల్యే లేదు. ఎందరు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే? మీకు మాకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు ఒక ఆమె ఓట్లతోటి గెలిచిన ఎమ్మెల్యే ఉన్నది, ఒక ఆమె సూట్ కేసులతో వచ్చిన ఎమ్మెల్యే ఉన్నది. 2 ఎమ్మెల్యేలు ఒక నియోజకవర్గం. మా 2 ఎమ్మెల్యేలు మాకు ఆ 2 అత్తాకోడల రాజ్యం పోవాలి, మళ్ళా మా దయన్న రాజ్యమే రావాలి. కాలువలు ఎండిపోయినాయి, నీళ్ళు ఎక్కడి కాలువలు ఎండిపోయినాయి, చెర్లల్లో నీళ్ళు లేవు, కుంటలల్లో నీళ్లు లేవు, దున్నుకుంటానికి రైతులకు నీళ్లు లేవు, వేసిన పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పటి నుంచి మళ్ళీ రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇంకో 2 నెలలు పోతే రబీ సీజన్లో ఈ మాత్రం వనిసెప్ చినుకులు. అందులోటి మరి ఈ ఎమ్మెల్యే గారి కాలు పెట్టడు ఏందో, ఆమె బంగారు లెగ్గు. వానలే లేవు మా తొర్రూరు మండలంలో, వానలే లేవు. 2 ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు 2 ఎమ్మెల్యేలతోటి 2 లెగ్గులతోటి మాకు తొర్రూరు మండలం వానలేదు. చుట్టుపక్కల జిల్లాలలో ఎక్కడ పడుతున్నాయో కానీ మాకైతే వానలేదు, చినుకు లేదు. అంతా ఇప్పుడు ఒక్క చెరువులో నీళ్లు లేవు, ఎండిపోయినాయి. తర్వాత ఆ కేసీఆర్ గారి పుణ్యమాని ముదిరాజులకు ప్రతి సంవత్సరం చెరువులలో చేపలు వేసుకునేది. చేపలు లేవు, పీతలు లేవు, ఏవి లేవు, చెర్ల నీళ్లు కూడా లేవు.
ముదిరాజులను మోసం చేసిండ్రు, ఆడవాళ్లను, రైతులను. అదే ఇప్పుడు ఈ అందరినీ. వర్షాకాలంలో ఇంత ఇబ్బందిగా చెప్తా ఉన్నావు, ఇబ్బంది పడుకుంటూ చెప్తా ఉన్నావు కదా, వాస్తవానికి మరి యాసంగి వచ్చినప్పుడు ఎట్లుంటది పరిస్థితి? ఇది ఈ ఖరీఫ్ సీజన్ లోనే ఇంత ఉందంటే రబీ సీజన్ లో అసలు మేము నాట్లు కూడా పెట్టలేము. రబీ సీజన్ లో ఈ మాత్రం నీళ్లు కూడా రావు, నాట్లు కూడా పెట్టలేము. పోనీ ఆరుతడి పంటలు వేసుకుందామన్నా కూడా నీళ్లు లేని పరిస్థితి ఉంది. ఏమంటున్నారు? మా ఎమ్మెల్యే మాకు మేము ఇక రానున్న రోజులలో పోలీస్ స్టేషన్లో మేము అప్లికేషన్ పెడదాం అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారిని వెతికి పెట్టండి మాకు అని. తర్వాత ఇండియన్ కాన్సులేట్ అమెరికా వాళ్ళకు కూడా దరఖాస్తు పెడదాం అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారిని మాకు పంపించమని. ఆమె అక్కడే ఉంటున్నది, రావట్లేదు. తర్వాత మా సెకండ్ ఎమ్మెల్యే గారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళిద్దరిని మా ఇండియాకి ఇద్దరు పోతున్నారు, వచ్చినప్పుడు ఇద్దరు వస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఆధిపత్య పోరుతోటి మాకు పనులే లేవు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆధిపత్య పోరుతోటి మొత్తం నియోజకవర్గమే ఆగమైపోతున్నది. కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా అది గది లేరు, వారి అడ్రస్ లేదు. వారికి కూడా పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం. అలాగే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పారాషూట్ ఎమ్మెల్యేలు, ఈ పారాషూట్ ఎమ్మెల్యేలు ఉన్నంతకాలం మా నియోజకవర్గం బూడిద తప్ప ఏమీ లేదు. మళ్ళీ పాత రోజులు వెనకటి కాలమే వచ్చింది. 10 ఏండ్ల స్వర్ణోత్సవం అంతా పోయింది. ఇప్పుడు మళ్ళా మా నియోజకవర్గానికి దరిద్రం కూడింది, పనులు లేవు. అప్పుడు దయాకర్ రావు గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన పనులే సగం ఆపేసిండ్రు, అవి అట్లనే ఉన్నాయి. ఇప్పటికీ తొర్రూరులో ఉన్న రోడ్లే చూడండి, మీరు కంకర్లు పరిచి వదిలిపెట్టేశారు. మా దగ్గర తొర్రూరు టు చర్లాపాలెం టు పత్తేపురం డబల్ రోడ్ శాంక్షన్ చర్లాపాలెం దాకానే వేశారు, అది కూడా ఆపేశారు. తర్వాత చర్లాపాలెం నుంచి పామాయిల్ తోట దాకా పరిప్రాల డబల్ రోడ్ అదే ఆగిపోయింది. ఏ పని జరగట్లేదు, అసంపూర్తిగా ఉన్నాయి. డబల్ బెడ్రూమ్లు కట్టారు, అవి ఎవరికి పంచకుండా అట్లనే ఆపారు వాళ్ళ ఆధిపత్య పోరుతోటి. తర్వాత ఇంకా మిగిలిన డబల్ బెడ్రూమ్లో ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, ఇందిరమ్మ ఇండ్లు అది గది లేదు, ఏదీ లేదు. ఈ 5 సంవత్సరాలు దుర్భర కాలం గడపాల్సిందే. పాలన కాదంటారు, ప్రజా కంటక పాలన. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన. ఈ 5 సంవత్సరాలు కృష్ణారామాన్ని గడుపుకోవాల్సిందే ఇక మేము.